51వ కీర్తనలోని సంగతులు దేవదేవుని ఎదుట భక్తుడైనటువంటి దావీదు గారు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు లేదా క్షమాపణ. అయితే మనం నిన్న మాట్లాడుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, నేను నా తల్లి గర్భముందే నన్ను పాపం ధరించింది, నా తల్లి గర్భములోని నన్ను పాపునిగా చేసిందని చెప్పే విషయాన్ని తాను మాట్లాడుతున్నప్పుడు నిన్న రాత్రికాల సమయం ముందు మనిషి జన్మ తరహా ఏ విధంగా పాపయ్యాడు, ఎలా పాపయ్యాడు ధ్యానం చేసుకున్నాం కదా. ఎలా పాపయ్యాడు, ఎలాంటి పాపిగా మార్చబడ్డాడు అమ్మా? నేను పాపములో పుట్టిన వాడును, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించినది. ఒప్పుకోళ్ళు నిన్న రాత్రి అంశం మనం ధ్యానం చేసుకున్న విషయం ఏమిటి అంటే, దేవుని దృష్టిలో మానవుడు ఎలా పాపయ్యాడు, ఎలా పాపం ఉన్నాడు, ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు నీ కొరకు చనిపోవడానికే వచ్చాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అయితే నిన్న అంశం ఏమని రాసుకుంటారు, నేను ఏ విధంగా పాపిని, ఎట్లా పాపి, నేను ఎలా నా కొరకు యేసు ప్రభు చనిపోయిన విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు రాత్రి అంశం కూడా మీరు పెట్టుకోండి, ఏం చేస్తాను, నేను ఎలా పాపిని, నేను ఏ విధంగా పాపిని అనే అంశాన్ని పెట్టుకోండి. సరే, ఈరోజు కూడా అదే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎక్కువసేపు చెప్పడం లేదు, ఈరోజు ఒక పావు గంటలో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రేపు ఉదయకాల సమయంలో చాలా పని ఉంది కనుక మరి మీరందరూ కూడా పనులు చేసి అలసిపోయి ఉన్నారు. ఎక్కువసేపు సమయం తీసుకొని రేపు రాత్రికాల సమయంలో మరి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రికి పార్ట్ నెంబర్ 2, అదే విషయాన్ని పార్ట్ నెంబర్ 2. మీరు ఒక విషయం రాసుకునే వారందరూ కూడా కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము ధ్యానం అని చెప్పండి. ప్రసంగాంశము వివరణాత్మకమైన ప్రసంగం ఉంటుంది. ఒక అంశాన్ని తీసుకుని దాన్ని వివరించేది. 2 అంశ ప్రార్థన అంశాలకు సంబంధించి ఏదైనా ఒక విషయం, ధన్యుడు అని అందరూ కూడా ఉదాహరణకి ఆ ధన్యుడు అనే పదము ఎన్నిసార్లు వాడబడింది, ఎవరెవరు ఏ విధంగా వాడారు అనే విషయంతో వస్తుంది. అంటే ప్రసంగముల్లో కూడా 1 వివరణాత్మకమైన ప్రసంగం, 2 ధ్యానాంశం, ధ్యానం చేసే ప్రసంగం మనం చేసేది, 2ది వివరణాత్మక. రాసుకోండి ఒకసారి ప్రసంగాలు ఏ రకంగా ఉంటాయి అంటే, 1 అంశ ప్రార్థన, అంశము ఏదైనా ఒక అంశం తీసుకుంటే బైబిల్ గ్రంథంలో ఆ అంశం ఎన్నిసార్లు రాయబడింది, ఎన్నిసార్లు వాడబడింది. ఎగ్జాంపుల్, ధన్యుడు, దేవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం ఆనందించేవాడు ధన్యుడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. చూడండి, ఇటువంటి అంశం దావీదు గారు వాడారు, అదే పదాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడారు. ఇది అంశానికి సంబంధించినటువంటి ప్రార్థన, అంశానికి సంబంధించినటువంటి ప్రసంగం. ఇక రెండవ ప్రసంగాంశం ఎలా ఉంటుంది అంటే వివరణాత్మకమైన ప్రసంగం. ఎగ్జాంపుల్, రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది, ఆయన పుట్టింది మొదలుకొని స్వస్థపడి దేవుని సన్నిధి చేసే వరకు ఇది వివరణాత్మకమైన ప్రసంగం. ఇక 3వ ప్రసంగము ధ్యానాంశం. ధ్యానము అంటే ఒక అంశాన్ని తీసుకుని ఆ అంశంలో దేవుని సన్నిధిలో ఏం చేస్తాం, దాన్ని ధ్యానం చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, శిలువ ధ్యాన దినంలో ఉన్నప్పుడు పాపక్షమాపణ ఎన్ని సంగతులు, ఏ సంగతులు ఉన్నారో ఆ సంగతులు దైవ గ్రంథంలో ఎవరైతే ధ్యానం చేశారో ఏ విధంగా దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరయ్యారనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సరే, ఈ రోజున దావీదు గారు పలికినటువంటి మాట 51వ వచనంలో, నా తల్లి ఏం చేసిందని, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలో నా తల్లి గర్భముందు నేను ఏం చేసిన, ఒకసారి చదవండి అందరూ, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించిన. అంటే తగ్గింపు ప్రార్థన. నిన్న ముందు పాపం గురించి చెప్పుకున్నాం కదా, ఈ రోజున తగ్గింపు గురించినటువంటి మాటలు ధ్యానం చేస్తాం. చూడండి, లోకంలో ఎంత ప్రేమ ఉన్నా, ఎంతమంది మనల్ని ప్రేమిస్తూ ఉన్నా, నీకు ఎన్ని ఆస్తులున్నా, నువ్వు ఎంత అందగాడివైనా, ఎంత అందగస్తువైనా, ఎన్ని శక్తి సామర్థ్యాలున్నా, దేవుని ఎదుటై మొత్తము శూన్యము. భక్తులు అదే పాడబడతారు, మనులు మాణిక్యం మేడ మెద్దులు ఉన్నా, ఏది ఉన్నా యేసు లేకున్నా సున్నా.
మణులున్నా, మాణిక్యాలున్నా, మేడలున్నా, మెద్దులున్నా, పేరులున్నా, ప్రాముఖ్యత ఉన్నా, ఏది ఉన్నా యేసయ్య లేకపోతే నీ జీవితం సున్నా. మనం సున్నా వాళ్ళమా? పక్కన యేసయ్య ఉంటే ఏమవుతుంది? సున్నాకి 10 అవుతుంది. అది యేసయ్య సున్నా పక్క వచ్చి కూర్చుంటే ఏమవుతామా? 10 అవుతుంది. దాని పక్కన ఇంకొక సున్నా చేరింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? 100. ఇక సున్నాలు మొత్తం ఎన్ని పెరుగుతూ ఉంటే అంత వాల్యూ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి యేసయ్యని పక్కన పెట్టుకుని మనం బ్రతుకుతూ ఉంటే మన జీవితం ఏమవుతుంది? మన సున్నా వాల్యూ పెరుగుతూ ఉంటుంది, విలువ పెరుగుతూ ఉంటుంది, స్థానం పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఒక్కొక్కటి పెరిగే కొద్దీ ఒకసారి ఒకటి పెరిగినప్పుడు సున్నా పక్కన చూస్తే దాని యొక్క విలువ 10 అయింది. ఇంకొక సున్నా వచ్చి పక్కన చేరితే ఆ 10 విలువలో ఏమైపోయింది? ఇప్పుడు 100 అయితే 90 రెట్లు పెరిగింది. ఇప్పుడు ఇంకొక సున్నా వచ్చింది అనుకోండి, 9 రెట్లు పెరిగింది, 1000. ఇప్పుడు మళ్ళీ సున్నా పెడితే 9000, 10,000 పెరుగుతుంది. ఇంకో సున్నా అయితే 1,00,000, ఇంకో సున్నా అయితే సరే సున్నాలు పెట్టుకుంటా పోవద్దు, 2 సున్నాల ప్రసంగం అవుతుంది ఈ రోజున. 2 సున్నాలు పెట్టుకుంటా పోతే చిన్నప్పుడు కథ గుర్తు వస్తూ ఉంటుంది. నాంటేలు పుస్తకంలో ఆయన చెప్పాడంట. ఏమని చెప్పాడు అంటే, ఒక ఈత చెట్టు గురించి నేను మీకు ఇస్తాను, నేను ఈత చెట్టు గురించి ఇస్తాను. మా 10th క్లాస్ చదువుకునే ఎవరు ఉన్నారు ఇక్కడ? 10th క్లాస్ దాకా వెళ్ళిన ఎవరు లేరు అనుకుంటా. సరే చెప్తానేనండి. 10th క్లాస్ దాకా వెళ్ళావు కదమ్మా. 10th క్లాస్ పుస్తకాల్లో నాంటేలు ఉంటుంది. తెలుగు ఉపవాచకము, తెలుగు వాచకము 2 ఉంటాయి. దీంట్లో ఒక పాఠం ఉంటాయి, కొన్ని పాటలు ఉంటాయి. ఏమని చేస్తారంటే, మీకు ఎగ్జామ్ పెడుతున్నాను నేను, మీరు ఒక లెసన్ రాయాలి, అయితే ఒక పోయిటరీ రాయాలి, ఒక చరిత్ర గురించి రాయాలి అని చెప్పి 2 రకాలు ఇచ్చాడంట. ఒకటి ఏం చెప్పాడంటే, మాస్టర్ అయ్యా నువ్వు ఈత చెట్టు గురించి చదువుకో, ఈత చెట్టు కింద చదువుకో, నువ్వు ఈత చెట్టుకి సంబంధించిన పోయిటరీ వస్తుందా, ఈత చెట్టు గురించి రాద్దావు నువ్వు అని అంట. మరి ఈత చెట్టు గురించి కాదు మాస్టర్, మా ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు గురించి చదవమంటారా? సరే కొబ్బరి చెట్టు గురించి చదవమన్నాడంట. పరీక్ష ఎగ్జామ్ పాల్లోకి వెళ్ళేసరికి ఇప్పుడు మామిడి చెట్టు లేదు, ఈత చెట్టు లేదు, కొబ్బరి చెట్టు లేదు, గీత గురించి రాయమన్నాడంట. ఇప్పుడు ఏం రాయాలి చెప్పండి? ఈయన ఇక ఏం చేశాడు? ముందు కొబ్బరి చెట్టుని పెట్టాడు. మా ఇంటి వెనకాల ఒక గీత ఉంది, ఆ గీతను కొబ్బరి చెట్టు కట్టేశాం. ఒక్కసారి ఉంది కొబ్బరి చెట్టు. ఇక కొబ్బరి చెట్టు కాయ వస్తుంది, కొబ్బరి చెట్టు నీళ్ళు వస్తాయి, కొబ్బరి చెట్టు కాయలు వస్తాయి, దాని నుంచి నూనె తీసుకుంటాం. ఈ కొబ్బరి చెట్టు ఇప్పుడు స్టార్టింగ్ ఏమో గీతతో మొదలు పెట్టాడు, కానీ ఏం చేశాడు చివరికి? కొబ్బరి చెట్టు. అలాగే సున్నాల గురించి నేను మొదలు పెడితే సున్నాలు పెరుగుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా మనం ఏ అంశాన్ని అయితే దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తా ఉన్నామో ఆ అంశం గురించి కొద్ది నిమిషాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. చూడండి, ఇక్కడ తను అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అంటే, తను తాను పూర్తిగా తగ్గించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పూర్తిగా ఎంటీ అయిపోయి, ఇక నా వల్ల ఏమీ కాదు, నేను ఏమీ లేనివాడిని. ఏమీ లేనివాడు, నాకంటూ మంచి లక్షణం అంటూ ఏమీ లేదు, పూర్తిగా నేను ఎంటీ చేసుకున్నాను. బైబిల్ గ్రంథంలో ఇట్లా ఎంటీగా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది ఉన్నారు. అమ్మా, వాళ్ళలో ఒకరి గురించి మీకు చెప్తాను నేను. ఎవరు అంటే, కానాను స్త్రీ అని ఒక బైబిల్లో ఉంది. ఒక స్త్రీ, కానాను స్త్రీ. ఇది బహుశా మార్కు సువార్త 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది వీడి గురించి. 13 కాదు, 10 నుంచి 13 మధ్యలో ఉంటుంది. సరే, కరెక్ట్ రెఫరెన్స్ నేను చూడలేదు కాబట్టి చెప్తున్నాను నేను. ఈ కానాను స్త్రీకి తన కుమార్తెకి దెయ్యం బట్టి ఉంటుందమ్మా. తన కుమార్తెకు దెయ్యం బట్టి ఉంటుంది. దెయ్యం బట్టి ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి ఉంటుంది ఆవిడ. యేసు ప్రభు గురించి, యేసు ప్రభు చేసే స్వస్థతల గురించి, యేసు ప్రభు ఇచ్చు ఆశీర్వాదముల గురించి, యేసు ప్రభు వచ్చు దేవుళ్ళ గురించి ఉంటుంది. ఉన్నటువంటి ఆవిడ ఒక ఆలోచన కలిగి ఉంటుంది. ఏం ఆలోచన కలిగి ఉంటుంది అంటే, అయ్యా నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నా కుమార్తెకు పట్టినటువంటి దెయ్యము వదిలిపోతుంది, నా కుమార్తెకు పట్టినటువంటి బలహీనత వదిలిపోతుంది. దెయ్యం అంటే దెయ్యం లేదు కదా, దెయ్యం అని ఉంటుంది. దేవుని వాక్యం ఒకటే చెప్తుంది, సమస్త రోగాలకి కారణం ఎవరో? సాతాను, సత్సంబంధమైనటువంటి క్రియలు. దాని గురించి కూడా యేసు ప్రభు తన ప్రసంగం, ఓ మోగవైన చెవిటి దెయ్యమా అంటాడు. ఓ మోగవైన చెవిటి దెయ్యమా అంటాడు. చూడండి, మరి దెయ్యమని పాస్టర్ గారు ఎందుకు దెయ్యం ఒక్కిచ్చేస్తారంటే, మనిషిలో ఒక బలహీనత వచ్చిందంటే దానికి కారకుడు ఎవరు? 100% దెయ్యము. చూడండి,
కొంతమందికి దెయ్యం ఓక ఏడ్పించేస్తూ ఉంటుంది. ఆసుపత్రులు తిరుగుతారు ఎక్కడికి తగ్గదు. సరే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత చిన్న ఆర్ఎంపీ డాక్టర్ చిన్న పారాసెటమాల్ ట్యాబ్లెట్ జింటెక్ ట్యాబ్లెట్ కలిపించేస్తారు. ఏమైపోద్ది? వెంటనే తగ్గిపోతుంది. భయంకరమైనటువంటి వ్యాధిని కూడా యేసయ్య ఏం చేయగలడు? సింపుల్లో తీసివేయగలడు. చూడండి, యేసు ప్రభు దాన్ని పంపించేసిన తర్వాత అక్కడికి ఏముండదు, ఏమీ కనపడదు. చాలా సింపుల్గా తాయి అనిపిస్తుంది. తర్వాత చూడండి, ఈ వ్యక్తి ఈ యొక్క స్త్రీకి కూడా అదే తెలిసింది. ఏమని తెలిసింది అంటే యేసు ప్రభు స్వస్థపరుస్తున్నాడు, యేసు ప్రభు దెయ్యాలను వలగొడుతున్నాడు, యేసు ప్రభు బలహీనులను బలపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు నమ్ముకున్న వారు పాపులు సైతం తన స్థితిని గతిని పరిస్థితిని ఎరిగి వారి జీవితం నూతనంగా మార్చబడుతుంది, నూతనంగా రూపాంతరం చెందుతున్నారని తిరిగిపడుతున్నటువంటి ఇటువంటి సంగతం. ఆ స్త్రీ వెళ్ళి యేసు ప్రభుకి మొర పెడతా ఉంటుంది. ఏమని? ప్రభువా 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 అని మొర పెడతా ఉంది. పక్కన ఉంటారు కదా పాస్టర్లు, దేవుడి సేవకులు, వాళ్ళు వచ్చి చెప్తున్నారు, యేసయ్యా ఇప్పుడు చెప్తారు కదా, మీకు ఏదైనా బలహీనత ఉంటే నాతో ఏమనయ్యా నా గురించి కూడా ప్రార్థన చేయండి, నా గురించి కూడా. మా జాగ్రత్తగానండి, ఈ మాట చాలా అవసరమైనటువంటి మాట. ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట అంటే మనందరి జీవితాలకి సరిపోయే మాట. మనము దేవుడు చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు, కానీ మన జీవితమే మనమే సిద్ధంగా ఉండము. మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి దినములు ఇవి. ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి దినముల్లో ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకుని దేవుని నామానికి మహిమకరంగా, కుటుంబానికి మన బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదంగా బ్రతుకుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని అవకాశం ఇది. ఈ యొక్క స్త్రీకి చెప్తారు, ఎవరో వింటుంది. విన్నటువంటి స్త్రీ యేసయ్య దగ్గరికి ఎండబడుతూ ఉంది. అప్పుడు ప్రభువా, నా కూతురు, నా చిన్నగా ఒక్కనై ఉన్న కూతురు, నా కూతురు ఎలా ఉంది? బలహీనంగా ఉంది, రోగి అయింది, సావు సిద్ధమై ఉంది, స్వస్థపరచవా అని అడుగుతా ఉంటుంది. యేసు ప్రభు వింటలేదా? యేసు ప్రభు కూడా వింటూ ఉన్నాడు, యేసు ప్రభు కూడా ఆరాధిస్తూ ఉన్నాడు. పక్కన ఉన్న పాస్టర్లు చెప్తారు, యేసయ్యా ఆవిడి ఆ అమ్మాయి ఎన్నో రోజుల నుంచి ఎంతో దూరంగా అరుస్తూ ఉంది కదా, ఒకసారి మాట నుంచి కదా అంటాడు. అమ్మంటదా బైబిల్ ఈ మాట? శిష్యులు ఏం చెప్తారయ్యా, ఆ కారణ స్త్రీ ఊరికి రోధిస్తూ ఉంది, మనం ఇప్పుడే కదా ఒక మూగడు చెవిటి దెయ్యాన్ని వదిలిగొట్టించాం, ఇప్పుడే కదా చచ్చిపోయినటువంటి వ్యక్తి మోసుకెళ్తూ ఉంటే లేపి స్వస్థపరిచావు, ఇప్పుడే కదా బెతిస్తా కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తిని 35 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి వ్యక్తిని నజరేయుడు యేసునామం నువ్వు వచ్చి మాట మాత్రం సెలవిచ్చి లేవనెత్తావు. అయ్యా ఇప్పుడే కదా మనము వస్తూ ఉంటే పుట్టు గుడ్డివాడు కరులు లేనటువంటి వాడికి కరులు ఇచ్చావు, కాబట్టి ఈవిడెవరోనయ్యా ఊక వేధిస్తూ ఉంది కారణ స్త్రీ. ఒకసారి ఆవిడ ప్రార్థన కూడా ఇని ఆవిడ స్వస్థపరచొచ్చు ప్రభువా, పరచొచ్చు కదా ప్రభువా అంతేనా అడిగేది, అదే చెప్పేది ఆయనతో. ఆయన ఏమంటాడు? ఇంతలో ఒక స్త్రీ దగ్గరికి వచ్చేస్తుంది. ఏమైపోయిందంటే స్త్రీ దగ్గరవుతూ వచ్చింది దేవునికి. ఏమవుతుంది? కార్యము లేట్ అవుతున్న కొద్దీ, దేవుడి కార్యము లేట్ అవుతున్న కొద్దీ తన జీవితంలో తన అక్కర ఉన్నది ఇంకా అధికమవుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడికి ఏమవుతూ ఉంది? స్త్రీ దగ్గరవుతూ ఉంది. ఒకసారి చూస్తారా రెఫరెన్స్ ఎక్కడ ఉందో చూడండి అమ్మ, దాని మనకి చూపిస్తాను నేను. మార్కు సువార్త తీయండి ఒకసారి. ఆ 7వ అధ్యాయం చూడమ్మా, 7:27-28 వచ్చిన. ఆయన ఆమెను ఇంకొక 25వ వచ్చిన నుంచి చూడు. చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ
ఎవరన్నది? ఆ స్త్రీ సొరోపీనికే వంశంమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యము వెళ్ళగొట్టమని ఆయన వేడుకొనెను. ఆయన ఆమెను చూసి, మొదట పిల్లలు తృప్తి పొందవలెను, పిల్లలు రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు నేను. అందుకు ఆ స్త్రీ, ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద నుండి పిల్లలు పడవే ఈ రొట్టె ముక్కలు తినను కదా అని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, ఈ మాటలు చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయిందని ఆమెతో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మన వినికిడిలో ఫలింపజేయును గాక. ఏమన్నదమ్మా ఇది? కుక్క పిల్ల రొట్టె ముక్కలు తీసి, ఎవరికేంటి యుక్తం కాదు? పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి ఏంటి యుక్తం కాదు అంది. కుక్క వాంతుకు తిరిగే స్వభావం ఉంది నీదు. పదే పదే పాపం మరలా పాపానికి ప్రేరేపణ కలిగి మరలా పాపం చేస్తూ ఉంటావు, తీర్మానం చేసుకుంటావు, ఆ తప్పిదం చేయడం నిర్ణయాన్ని తీసుకుంటావు, మరలా అదే పాపాన్ని చేస్తావు, మరలా అదే తప్పిదం వైపు మరలా పాపులు ఆడతావు, మరలా ఉద్దులు పెడతావు, మరలా చేస్తూ ఉంటావు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంటే ఇవి చెప్తూ ఉంటే ఆయన అంటున్నాడయ్యా, కుక్క పిల్లలు కూడా ఏం చేస్తాయంట? పిల్లలు కూడా ఏం చేస్తారు? కుక్క పిల్లలు కూడా ఏం చేస్తాయంట? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్తలో ఏమంటుందో 25వ వచనం చూడండి. అందుకు ఆయన పిల్లల వృత్తులు తీసుకుని కుక్క పిల్లలకు ఏమి యుక్తము కాదని చెప్పగా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానులు బల్ల మీద నుండి పడి మొక్కలు తిరును కదా అని చెప్పాను. లోకాసు వార్త కూడా చదువుతున్నాం. లోకాసు వార్త కూడా 16వ అధ్యాయం 20వ వచనం. పదహారో అధ్యాయం అమ్మా. అది 16:20. సరే ఓకే, చాలిక చూడండి. ఇక్కడ కానాను స్త్రీ చెప్తూ ఉంది, కానాను స్త్రీ ఒప్పుకుంటూ ఉంది. ఏమని ఒప్పుకుంటూ ఉంది? దేవుడు ఏదైతే చెప్తున్నాడో, దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, దేవుడు ఏదైతే నువ్వు ఇది అన్నాడో తానేమన్నాడు? ఎస్ రైట్ ప్రభు, నేను అదే, నన్ను ఆ స్త్రీని ప్రభు, నేను కుక్క పిల్లని అయ్యా, కుక్క పిల్లని నేను. పిల్లలు వేసే రొట్టె ముక్కల కొరకు ఎదురు చూస్తారు కదా, పిల్లలు పడేసే రొట్టె ముక్కల కొరకు ఎదురు చూస్తారు కదా ప్రభా, నేను కూడా ఆ ముక్కల కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభా. చూడండి ఎంత తగ్గింపు ప్రార్థన, ఎంతగా తగ్గించుకుంటూ ఉందో, ఎంతగా తనను తాను పూర్తిగా రిక్తురాలుగా చేసుకుంటూ ఉందో. ఇక్కడ ఈయన అంటూ ఉన్నాడు, అయ్యా నేను నీకు దగ్గర అవుతున్నాను ప్రభా, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోని నా తల్లి నన్ను గర్భం ధరించి, నేను పాపినే ప్రభా. ఈవిడేమంటుంది? నేను కుక్కనయ్యా, నేను కుక్కనయ్యా. చెప్పగలవా ఈ మాట? ధైర్యంగా మాట్లాడగలవా దేవుని ఎదుట? ప్రభా నేను నిజంగా కుక్కని ప్రభా, పాపం చేసేటువంటి కుక్కన ప్రభా, విలువైనటువంటి వ్యక్తిని ప్రభా. దేవా దయతో నన్ను కరుణించయ్యా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా, దయతో ప్రభా నీ పనిలో నీ పరిచయలో ఒక పాలిభాగస్తురాలుగా ఉంచు ప్రభా. నా కుటుంబానికి నాకు తండ్రి ఆశీర్వాదకరంగా దేవా ఇక నుంచి నీవే ఉండు ప్రభా, మా గృహంలో అధిపతి అయ్యా. తాళాల చేతులు నా దగ్గర లేవు ప్రభా, నీ దగ్గర నుండి పెడుతున్నాను ప్రభా. నేను ఏం చేయాలో, ఏమి చేయాలో, ఎలా బ్రతకాలో ప్రభా, ఇక నీ మాట తీసుకునే ప్రకారం నేను వెళ్తాను.
చూడండి, భర్త దగ్గర భార్య దగ్గర తాళం గుర్తుంది అనుకోండి, పూర్తిగా సంపాదించేది భర్త అయినా ఎవరు అడుక్కోవాలి చెప్పండి? భార్యని అడుక్కునేది. ఏమని డైరెక్టర్గా అడగలేడు. అడిగితే 4 సార్లు జరిగితే ఏం చేస్తాడు? ఎక్కడ ఇసుకుంటుందో అని చేతులు గిల్లుకుంటా గోర్లు గిల్లుకుంటా అంటారు. కొంతమంది ఉంటారులేండి, ఏమంటారు? హై ఓ అని అడిగేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమంటారు? కొంచెం కొంచెం సంపాదించేది మొత్తం ఈయనే, మళ్ళీ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి ఏం చేస్తాడు? ఆయన్ని బతిమలాడుతూ ఉంటాడు. బతిమలాడటం అంటే ఒక రకమైనటువంటి బతిమలాటలాగా అమ్మగారు చేతికి తొందర రావు. మరి అమ్మగారు మా అమ్మగారు కాదు, నేను చెప్తున్నా. ఇంట్లో చేసేది ఆయన రాజు అయితే రాణి గారే కదా, ఆవిడ తొందరగా ఇవ్వదు చేతికి. ఇక ఇప్పుడు ఎన్ని మంత్రాలు వేయాలో, ఎన్ని మాటలు చెప్పాలో చేసి ఏం చేస్తాడు? కొంచెం ఎట్లా జాగ్రత్త తీసుకుంటాడు దాన్ని. మళ్ళీ అయ్యేందుకు మళ్ళా ఇంట్లో ఉపయోగించడానికి, కుటుంబంలో ఉపయోగం కొరకే. చూడండి, దేవుడు కూడా నీకున్న సమస్తాన్ని ఆయన చేతుల్లో పెట్టేసావు అనుకోండి, ఏదైనా అడగాలంటే దేవుడిని దేవుడు ఎట్లా కాదులేండి, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కృప చూపుతారంటే. ఎప్పుడు నువ్వు మొత్తం ఆయన చేతిలో పెట్టేసి ఉంటే, పూర్తిగా ఆయన చేతిలోకి వెళ్ళిపోతే, ఆయన ఎట్లా చెప్తే అట్లా నువ్వు నడుస్తూ ఉంటే, ఆయన ఎలా జీవించమంటే అలా జీవిస్తూ ఉంటే, ఆయన ఎలా బ్రతకమంటే అలా బ్రతుకుతూ ఉంటే, నీ అవసరం కలిగినటువంటి దేవుడు సంయోచితంగా ఇస్తాడు ఆ సహాయం. నీకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎలా అవసరమో ఆయన పూర్తిగా తెలుసు. ఎట్లా తెలుసు అని అంటే, అన్ని ద్వారాలు మూయబడిన, అన్ని మార్గాలు క్లోజ్ అయిపోయినా దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఒక మార్గాన్ని ఉంచుతాడు. ఎప్పుడైతే దేవుడిని అధికారిగా నియమించినప్పుడు, దేవుడు చెప్పినట్టు నువ్వు వింటూ ఉంటే, ఇప్పుడు ఈయన చెప్పినట్టు దేవుడు చెప్పినట్టు వినటానికి వెళ్ళిపోయినప్పుడు అన్నాడు, నువ్వు పాపివయ్యా అంటే ఈయన ఏమన్నాడు? నేను పాపిని ప్రభువా, నా జన్మమే పాపము తండ్రి, నా క్రియలే పాపము, నా ఆలోచనలే పాపము, నా తలంపులే పాపం. అందుకే ప్రభు నీ వద్దకు వచ్చాను. ఇక నీకు నేను సరెండర్ అయిపోతా ప్రభా, నువ్వు ఎలా చెప్తే నేను అలాగే నడుస్తాను. ఇక్కడ కానాను స్త్రీ ఏమంటుంది? మీరు కుక్క పిల్లలమ్మ అంటే, కుక్కలమ్మ అంటే, నిజమే ప్రభా, మేము కుక్కలమైన మేము యజమానుడు వేసి రొట్టు ముక్కల కొరకు ఏం చేస్తాం? ఇప్పుడు కిందే కాపులా కాసుకొని ఉంటాం. అబ్బా ఎంతగా చూడండి, ఎంతగా ఇచ్చేసుకుందో, ఎంతగా సరెండర్ అయిపోయింది అని అన్నాడు. అప్పుడు అరే, నేను అన్నమాట నా బిడ్డ ఎంతగా ఏం చేస్తుంది, ఇంతగా లోబడి ఉంటుంది. ఎప్పుడో వేసే రొట్టు ముక్క ఇప్పుడు ఏం చేశాడు? వెళ్ళిపో, నువ్వేం చేయి, నీ కుమార్తె కోసం వచ్చావు కదా, నీ కుమార్తె ఏమైంది? స్వస్థపరచబడింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ ఇంట్లో, నీ గృహంలో ఆయన చెప్పిన మాటకు పూర్తిగా నువ్వు సరెండర్ అయిపోయి నిన్ను నువ్వు తగ్గించుకుంటే, నిన్ను నువ్వు పూర్తిగా ఎంటీ చేసుకుని ఏమీ లేకుండా పూర్తిగా నువ్వు సైడ్ అయిపోయి ప్రభా నీకే స్తోత్రం అని వదిలిపెట్టుకుని నువ్వు ఊరుకుంటే, నీ జీవితం నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికం. కొన్నిసార్లు టెన్షన్ వస్తూ ఉంటుంది. నిజం చెప్తున్నానమ్మా, నేను సేవలోకి వచ్చే ముందు కొద్దిగా మా నాన్న జరిపోతుంది, కొన్ని విషయాల్లో కొంచెం కంగారు పట్టడం అలవాటు అయింది. కానీ ఆకాశం ఊరి మీద పడుతుందని ఎవరైనా చెప్పినా, వాతావరణంలో ఆల్రెడీ నాకు ఏంటి హెచ్చరిక చేసినా నేనేం అయ్యేవాడిని అంటే చలనం లేనటువంటి వ్యక్తిగా ఉండేవాడిని. ఎందుకని అంటే, నా దేవుడు దాన్ని నా మీద పడనీయుడు. ఒక సాక్ష్యం చెప్పి నేను ముగిచ్చేస్తాను ఈ పూట. మరి వెనకాల రూమ్ ఓపెన్ చేయాలి. ఇది యథార్థంగా జరిగినటువంటి సాక్ష్యము. అపర్ణ ఉంది, రాణి ఉంది, వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి, మా పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి, మా పాస్టర్ గారు నా మనిషి కాబట్టి దాన్ని తీసేయండి. మరి అపర్ణ మా మనిషి, అందరూ మా మనిషి కదా. సాక్ష్యం చెప్పినటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, ఇక్కడ జరిగినటువంటి యథార్థమైనటువంటి సాక్ష్యం. ఇప్పుడు మరి తాతయ్య గారి దగ్గర ఉండగా అప్పుడప్పుడు భోజనాలు పెట్టుకునేవాళ్ళం. భోజనాలకు కావాల్సిన కార్యక్రమాలకి ఆ ఏర్పాట్లకి మొత్తం కూడా ఇక్కడ కమలాపురం ఉన్నాడు కదా, కొట్టు ఒక అతను తెలుసు కదమ్మా మీకు. కొట్టు అతను ఇప్పుడు మనకి కిరాణా షాప్ అతను మనకు కావాల్సిన సామాగ్రి మొత్తం కట్టేవాడు, మొత్తం సమకూర్చేవాడు, మొత్తం రెడీ ఇచ్చేవాడు. సరే, ఇది ఇచ్చిన తర్వాత మనం ఎప్పుడు ఇచ్చేవాళ్ళం అంటే, ఫంక్షన్ కార్యక్రమం అయిపోయిన తెల్లారు 2 రోజులు సంపూర్తి చేసి ఇచ్చేసేవాళ్ళు. మరి అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఇది 2014 డిసెంబర్ 23వ తారీఖు నాడు జరిగినటువంటి యథార్థమైనటువంటి సాక్ష్యం, యథార్థంగా జరిగినటువంటి సాక్ష్యం 2014 డిసెంబర్ 23వ తారీఖు నాడు జరిగినటువంటి యథార్థమైనటువంటి సాక్ష్యం. ఆ రూమ్ను ఓపెన్ చేయాలి. ఆ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే, 2-3 పాస్టర్స్ వస్తే వేయడానికి కుర్చీలు కూడా లేనటువంటి స్థాయి. తెల్ల కుర్చీలు నిలబడితే చూసారా, ఇక్కడ 2 ఉన్నాయి,
అటే పక్క కాలేజీ రూమ్లో ఇంకొకటి 3 ఉన్నాయి. ఈ 3 కుర్చీలే మా దగ్గర ఉన్నాయి. ఇక అంతకు మించి ఒక సాప, పాత సాప ఎలా ఉంటుంది ఇంకొక పాత సాప కనపడడం చూసారమ్మా. ఆ పాత సాప పరిచయంలోకి వచ్చినప్పుడు దాంట్లో ఉన్నాయి. అవి చిన్న చిన్న గిన్నెలు, భోజనాల పడిలో 2 బిందులు. ఇదే పరిచర్యకు వచ్చినప్పుడు మా దగ్గర ఉన్నటువంటి సామాగ్రి దీంతోనే పరిచర్య, దేవుడు ఇచ్చిన పరిచర్యలో దేవుడి పని జరిగించుకుంటూ వస్తున్నాం. దాన్ని ఓపెన్ చేయాలి. మరి సరుకులు మన అందరికీ చెప్పాం, మా చర్చ్ ఓపెనింగ్ అండి మీరు రావాలి, ఇది చేయాలని చెప్పాం. ఇక్కడ తెలిసిన వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి వీళ్ళకి సుమారు ఒక 300 నుంచి 400 మందికి పైగా చెప్పుకున్నాం. బంధువులందరికీ చెప్పాం. సీటీ వారం రోజులకు ముందే రాసి ఆయనకి ఇచ్చాం. తీసుకెళ్ళింది ఎవరు అంటే సీటీని సరోజనమ్మ గారు. సరోజనమ్మ గారికి కూడా తెలిసి సాక్షి సరోజనమ్మ గారు. అయితే ఆ సీటీ తీసుకెళ్ళిన తర్వాత మొత్తం చూసి వారం రోజుల తర్వాత అప్పటి వరకు ఏం చెప్పలేదు. ఇక సాయంత్రం రావాలి, రేపు ఉదయం భోజనాలు పెట్టాలి. ఇది జరిగేటటువంటి కార్యక్రమం. అయితే 12 గంటలు తీసుకొచ్చి ఇచ్చిన సరోజనమ్మ గారు సీటీ తీసుకొచ్చి ఇచ్చింది. ఏమనంటే ఇది చాలా అవుతుందంట ఖర్చు, సుమారు 5 నుండి 6 వేలు ఖర్చు అయ్యేలా ఉంది, ఇంతైతే అప్పు పెట్టలేనంటున్నాడు, మరి ఏం చేయాలో నాకు అర్థం కాదు, సీటీ ఇచ్చేసాడయ్యా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నేను ఏం చేయగలను? నేను ఏ ధైర్యంతో ఉన్నాను? సీటీ సరుకులన్నీ వచ్చేస్తాయి. దీంట్లో కూస్తా కాస్తా ఖర్చు మిగిలితే ఏం మిగులుతుందంటే చికెన్ కావాలి, చికెన్ ఒక 50 కేజీలు కావాల్సి వస్తుంది మనకి. ఈ 50 కేజీలకి ఎవరిని అడగాలి, ఎట్లా అడగాలని టెన్షన్ కాదు, ఒక ఆలోచనతో ఉన్నా. కానీ దేవుడు ఏం చేయండి, నాకు ఇస్తాడన్న ధైర్యం పూర్తిగా ఇస్తాడని ఒక ధైర్యం నాలో ఉంది. ఇస్తాడు దేవుడు ఎట్లా అనుకున్నా. మనకి రావాల్సిందే ఒకదాని కొరకు ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఏమైంది? అసలు కూడా ఖాళీ అయిపోయింది. రేపు పొద్దున అందరూ రావాలి. 1 గంట దగ్గరికి నా దగ్గరికి సీటీ వచ్చింది. ఏం చేయాలి? జేబులో రూపాయి లేదు. యథార్థంగా చెప్తున్నటువంటి సాక్ష్యం. జేబులో రూపాయి లేదు, బండి లేదు, బండిలో కనీసం పెట్రోల్ లేదు. బయటికి వెళ్తేనే ఏదైనా జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఎవరినన్నా ఏమైనా అప్పన్నా అడగాలన్నా ఏం చేయాలన్నా ఇంకా అది మందిరం ఓపెన్ చేయలేదు. చూడండి ఎన్ని ఖర్చులు ఉన్నాయి అంటే రేపు పొద్దున్న తెల్లవారితే బాక్సెస్ వస్తారు, 3-4 వస్తారు. వారికి కనీసం వాళ్ళకి ట్రావెలింగ్ అన్న మనిషికి ఒక 500 ఇవ్వాలి. రూపాయి డబ్బులు లేవు, జేబులో లేదు, ఇస్తారనుకున్న వారు లేదు. అమ్మ యథార్థంగా చెప్తున్నటువంటి సాక్ష్యం, యథార్థంగా దేవుని ఎందుకు చెప్తున్నటువంటి సాక్ష్యం. ఏ తీర్మానం అయితే తీసుకున్నానో నా దేవుడు నన్ను నియమించిన తర్వాత ఈ సాక్ష్యం చెప్పకపోతే నేను అబద్ధికుడుగా మిగిలిపోతాను. నా జీవితంలో ఒక సాక్ష్యం, ఇటువంటి సాక్ష్యం అనేకం జరిగినాయి. ఇది మీ మధ్య జరిగినటువంటి సాక్ష్యంగా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఏమీ లేదు. నా అధిపతి ఎవరు, నా అండ ఎవరు, నా ఆశ్రయం ఎవరు, నేను నమ్ముకుంది ఎవరు, నా పూర్తిగా నేను ఎవరి మీద డిపెండ్ అయిపోయినా? దేవుని మీదే డిపెండ్ అయి ఉన్నా. ప్రార్థన చేసుకున్నా. కాసిం రాంబాబు బండి ఇచ్చాడు. బండిలో అప్పుడు పెట్రోల్ బంక్ రాఘవపురంలో ఉంది. మా వదిలి గారు వస్తే ఒక 100 రూపాయలు ఎంతో ఇచ్చింది. ఆ 100 రూపాయలతో పెట్రోల్ కొట్టించుకున్నా. ఇక్కడ ప్రార్థన చేసుకుని బలవంతం మీద ఒక 30 గంట నుంచి గంట మధ్యలో ప్రార్థన చేసుకుని ఏంటి ప్రార్థన చేసుకుంటే, ప్రభా నువ్వు ఇస్తావు అనుకున్నా, నువ్వు ఇవ్వగలవు అనుకున్నా, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, నా ఆధారం నువ్వే ప్రభా, నా ఆశ్రయం నువ్వే. రేపు పొద్దున వస్తూ ఉన్నారు, నేను వీళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. అయినా ప్రభా నువ్వు నమ్మిస్తావని నాకు నమ్మకం ఉంది ప్రభా అని చెప్పి రావుపురం సెంటర్కి వెళ్ళి, శోభనం గారు తెలుసు కదా, శోభనం గారు ఇట్లా సరుకులు ఇట్లా కావాలండి, మాకు ఇది కావాలి, ఇట్లా సీటీ ఇస్తున్నా అని చెప్పాను. ఒకటే మాట అన్నాడు, అప్పు అయితే నేను కట్టను అన్నాడు. అప్పు అయితే నేను కట్టను, అప్పు అయితే నేను ఇవ్వను అన్నాడు. నేను అడగలేదు కదండి, మీరు ఎప్పుడైనా మాట అన్నారంటే ప్రార్థనలోకి అసలు ఇవ్వను అన్నాడు. చూడండి, ఇంకొక బాధ, ఇంకొక వేదన. తెల్లారితే భోజనాలు, అప్పటికే సమయం 2 దాటిపోతూ ఉంది. ఇక్కడ ఉన్నోళ్ళేమో ఏదో కొంచెం భోజనం ఏర్పాటు చేశారు, ఇక్కడ ఉన్నారు. రాత్రి చూస్తూ ఉంటే నా దగ్గర ఏం లేదు. భోజనం వచ్చి భోజనం చేయాలన్నా మనశ్శాంతి లేదు. ఈ సమయంలో బాలకృష్ణ గారు, మోటార్ బాలకృష్ణ గారు, దేవుడు వారిని, వారి పరిచయం, వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఎందుకు చెప్తున్నానంటే నన్ను చూసి అన్నాడు, ఏంటి మందిరం దగ్గర అడావది అన్నాడు. రేపొద్దు క్రిస్మస్ కదండి, చిన్న వెనక మనకు రూమ్లా చర్చిలాగా వేసుకున్నాం, ఆ చర్చి ఓపెనింగ్ అండి అన్నాడు. మరి అన్నాడు, నన్ను పిలుస్తావా, నన్ను పిలవరుగా నువ్వు అన్నాడు. నేను పిలిచినా మీరు రారు కదండి అన్నాడు. నువ్వు నా దగ్గర ఏమైనా సరుకులు తీసుకుంటున్నావా, నీ దగ్గరికి వస్తానికి అన్నాడు. నేనన్నాను, మీరు అప్పు ఇవ్వరు కదండి అన్న. నీకు ఎంత కావాలితే ఇంత పట్టుకెళ్ళమన్నాడు. నీకు ఎంత కావాలితే
ప్రభువా నీకు స్తోత్రం నాయన. మొత్తం కట్టించుకొని వచ్చేసాం. సుమారుగా ఆ రోజున 7,000 చిల్లరంతో అయింది. సరే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాం. ఉదయం రేపు పొద్దున్న చెప్తున్న యథార్థమైనటువంటి సాక్ష్యం. రేపు ఉదయం సాయంత్రం అప్పుడు తీసుకొని వచ్చేసరికి 4:30-5 అయింది. జేబులో రూపాయి డబ్బులు లేవు. రూపాయితో రూపాయి డబ్బులు లేవు. అప్పటికి కూడా రూపాయితో రూపాయి జేబులో డబ్బులు లేవు. తెల్లారి పొద్దున వచ్చిన వాళ్ళందరికీ ఉపమానం చేసి పెట్టడానికి పంపించాను. అయినా రూపాయి డబ్బులు లేవు. ఆ సమయంలో రేపు పొద్దున మళ్ళా చికెన్ కావాలి, దానికి రూపాయి డబ్బులు లేవు. మా నాన్న ఏమన్నాడంటే, ఒడ్లు ఇచ్చేసి కొట్టించి ఆడున్నాయి, ఒక 2 బత్తాలు 3 బత్తాలు అవుతాయి, మేము కౌలు చేసే పొలం అంత ఖాళీగా ఉంది, అది తీసుకెళ్ళి ఏమైనా తెచ్చుకొని ఉపయోగించుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పాను శ్రీశాపత్రం పోయిపోయినాను, ఇట్లా ప్రార్థనలో ఉన్నాను. ఇది అయ్యేసరికి లేట్ అయ్యేలా ఉంది. నీకు చెప్పడం మర్చిపోయా. మరి నేను ఎంత కష్టం ఎందుకు పడ్డాను, మీరు ఎవరిని పట్టించుకోలేదు. నేను ఏరు పడ్డాను. నేను ఏరున్నాను కలిసి, నేను ఏరుగా ఉన్నాను. దేవుని సేవలోకి వచ్చిన తర్వాత సేవలో పరిశీలనలో కొనసాగుతున్న సమయంలో పనులు సరిగా ఉండలేదని కొంచెం సేవకుడు అంటే ఎలా ఉండాలి, ఒకడు కాంజేయ వ్యక్తిలాగా ఉండాలి. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా తన బ్రతికే ఎదుటి వ్యక్తికి ఇన్స్పిరేషన్ మాదిరికరంగా ఉండాలి తప్ప ఎవరి చేత ఎప్పుడూ కూడా ఏమనిపించుకోకూడదు. కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు దేవుని నామం నిమిత్తం ఇబ్బంది పడితే బాధలేదు. దేవుని నామం నిమిత్తం అబద్ధం ఆడితే నిందలు నీ మీద పడినా ప్రాబ్లం లేదు. కానీ దేవునికి సాక్షిగా ఉంటూ మాకు ఎదుటి వ్యక్తి దగ్గర తృంచనాడి తగ్గించిపోయే పరిస్థితికి రాకూడదు. సరే ఇచ్చాడు. ఆ వెంకటేశ్వర దగ్గరికి ఇట్లా నాకు చికెన్ కావాలి, ఇట్లా రేపు వచ్చిన తర్వాత రేపు నేను జాడిచ్చిస్తాను అని చెప్తే సరేనని చెప్పాడు. 50 కేజీలు మాంసం తీసుకొచ్చాం. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు అసలు తీసుకురాని పరీక్ష మొదలైంది. ఏంటి, పాస్టర్ గారు వచ్చారు, 4 వాళ్ళకి కానుక పెట్టాలి. ఒకటే నిర్ణయం, నేను ఆదివారం తప్ప మరి ఎప్పుడు కానుక తీసుకోకూడదని నిర్ణయం. దేవుడు నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆలోచన తప్ప నేను ఎప్పుడు ఎవరైనా దశమ భాగాలు అడగలా. నేను కడతనా మీరు నాకు ఏమి ఇస్తారని నేను ఎప్పుడు అడగలా. నాకు అడగట్లేదు, నా జీవితాంతం ఇది అడగకూడదు అనుకున్నాను. కాకపోతే ఆదివారం నాడు దేవుడు కానుక పట్టమన్నాడు. కానుక పట్టమని చెప్పి మాత్రమే చెప్పడం నాకు తెలుసు. దేవుడు నన్నేమి లేనివాడిగా ఉంచాల, కానుక పట్టకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? అపర్ణ సాక్ష్యం. వీళ్ళ భోజనాలు పిలవాలి. భోజనానికి వెళ్ళి రూమ్లో పెట్టిమన్నా. ఇప్పుడు కానుక మళ్ళీ ప్రార్థించిన, ప్రభా నేను జరిగించేది నీ పని, ఇప్పుడు వరకు చేసుకుంటూ వచ్చా, ఇక చివరి సమయంలో ఉంది ప్రభా, నువ్వే దారి చూపు ప్రభు ప్రార్థన చేసుకుంటాను. మీరు నమ్మండి, ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ కానుక పట్టలేదని నా జేబు నిండా డబ్బులు తీసుకొచ్చి పెట్టేశారు. ఎవరికి వాళ్ళు. నేను అనుకుంది కానుక చిన్న కానుక, పెద్ద కానుక ఇచ్చి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుకి నాకు ఏదైనా బలహీన పరిస్థితి వచ్చినా, బలహీనమైనటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళినా, నాకు ఆ సాక్ష్యం దాన్ని ఎంతగా ఉద్దేశిస్తుందంటే, పడిపోతూ బలహీనమైపోయి కుంగిపోయినటువంటి స్థితిలో కూడా నేను చేస్తాంటే ఆ సాక్ష్యం అంటే ఏమిస్తుందంటే, ఒకానొక సమయంలో నువ్వు ఎవరు ఆదరణ నీకు లేనప్పుడు, ఎవరు ప్రేమకి నువ్వు నోచుకోనప్పుడు, ఎవరు నిన్ను కనీసం మనిషిగా కూడా నిన్ను గుర్తించినప్పుడు నిన్ను గుర్తించాను. ఈరోజు నిన్ను మర్చిపోతానా, ఈరోజు నిన్ను వదిలిపెడతానా అని చెప్పి దేవుని మాట నన్ను దృఢమైనటువంటి ధైర్యంతో పరుస్తూ ఉంటాయి. వాళ్ళందరికీ ఇచ్చేసాను. అందరూ శుభ్రంగా వెళ్ళిపోయిన తర్వాత నమ్మండి, తెల్లారి పొద్దున మరలా క్రిస్మస్. మాకు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి ఆధారం లేదు. 9:30కి ఆరాధన చేసి నేను సాయంత్రం వెళ్ళేసరికి 2 అయింది. ఎందుకంటే ఏ బండి లేదు, ఏ బండి కూడా ఇక్కడికి లేదు. దేవుని పిల్లలు, మీకు ఎందుకు ఈ మాట మీతో చెప్తూ ఉన్నానంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి సమయం దేవుని మీద ఆధారపడుకుంటూ దేవుణ్ణి ఆశ్రయం చేసుకుంటూ బ్రతుకుతుంది. దేవుడు ఎప్పుడు ఏ విషయంలో కూడా ఏ కొరత దేవుడు నాకు జరగండి. ఎందుకు మీకు ఈ మాట నేను చెప్తూ ఉన్నాను అంటే, దేవుని యందు నువ్వు పూర్తి ఎంటీ అయిపోవాలి. నీ దగ్గర ఏమీ ఉండకూడదు. పూర్తిగా తగ్గించేసుకో. పూర్తిగా నువ్వు ఖాళీ చేసుకో. నా దగ్గర బలం ఉంది, నా దగ్గర ధనం ఉంది, నా దగ్గర కులం ఉంది, నా దగ్గర ప్రజలు ఉన్నారు, నాకు వీళ్ళున్నారు. వాళ్ళు అక్కరొచ్చినప్పుడు నీకెవడో ఉపయోగపడరు. నువ్వు సరైన స్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గర అందరూ అనేకులు వచ్చి నిన్ను ప్రోత్సహిస్తూ నీకు మేమున్నామని చెప్తారు. కానీ నువ్వు ఇబ్బందుల్లో, బాధల్లో, కన్నీరులో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండేవాడు ఈయనొక్కడే, నిన్ను ఆదరించేవాడు ఈయనొక్కడే, నిన్ను హక్కును చేర్చుకునేవాడు ఈయనొక్కడే, నిన్ను బలపరచేవాడు ఈయనొక్కడే. ఆయన దగ్గర మనకెందుకంటే సిగ్గు. ఆయన ఒక మాట అంటే, నువ్వు పంది కంటే ఘోరం అని చెప్పుకుందాం, కుక్క అంటే కుక్క కంటే ఘోరం అని చెప్పుకుందాం. ఎందుకని చెప్పండి, మనల్ని ఆదరించేవాడు ఈయనే. మనలను
తన చేతుల మీద చెప్పుకున్నవాడు ఈయనే, మన దగ్గరికి చేర్చుకున్నవాడు ఈయనే, హక్కును చేర్చుకున్నవాడు ఈయనే, ప్రేమించేవాడు ఈయనే, మన పట్ల అపరిమితమైన ప్రేమ, కొలతలు హద్దులు లేని ప్రేమ చూపువాడు ఆయనే. ఆయన ఎదుట దావీదు గారు చెప్తూ ఉన్నాడు, అయ్యా నా బ్రతుకది, నేను ఆ బ్రతుకులో నుండి ఈ బ్రతుకు కాడికి వచ్చాను, ఈ స్థానంలోకి వచ్చిన తర్వాత నేను మరలా లోకం వైపు తిరిగి మరలా పడిపోయాను. పడిపోయిన తర్వాత వచ్చి ఆయన దగ్గర చెప్తూ ఉన్నాడు, తండ్రి నేను పాపిని. ఎటువంటి పాపిని అంటే తల్లి గర్భమందే నన్ను పాపంతో కంది, నా జన్మే పాపంతో జన్మ, పూర్తిగా ఎంటీ చేసుకుంటూ ఉన్నాడు. కానాను స్త్రీ చెప్తూ ఉంది, అయ్యా కుక్క పిల్లలు కాదు ప్రభా, కుక్క పిల్ల కంటే హీనమైనటువంటి బ్రతుకునాది. హీనమైన బ్రతుకంటే దేవుడు తోసేస్తాడు అనుకున్నారా? ఎప్పటికీ తోసేడు, ఇంకా అప్పుని చేర్చుకుంటాడు. నీ తప్పిదాన్ని నువ్వు హృదయపూర్వకంగా ఒప్పుకున్నావు అంటే నువ్వు తప్పు చేసావు కదా అని నువ్వు బయటికి నెట్టు వేసేవాడు కాదు. మనం తెలుసుకున్నటువంటి దేవుడు, మనం అంగీకరిస్తున్నటువంటి దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు. నువ్వు తప్పిదం చేసావు కనుక, నువ్వు పొరపాటు చేసావు కనుక నా నుండి దూరంగా వెళ్ళిపో, దూరంగా నువ్వు జరిగిపో ఉండవు. నీ తప్పిదాన్ని నీకు జ్ఞాపకం చేసినప్పుడు ఎట్లా జ్ఞాపకం చేస్తాడు? వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, దర్శనం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అయినా సరే నువ్వు వినకుండా ఉన్నావంటే సొలొమోనుడు ఒక వ్యక్తి ఉంటాడు బైబిల్లో, ఆయనంత జ్ఞానవంతుడు మరి ఎవరో ఉండరు. ఏం చేశాడంట? అతను తప్పిదం చేస్తుంటే దేవుడు స్వయంగా వచ్చి స్వరంతో గద్దించాడంట. గద్దించాడు ఎనలా చివరికి చేశాడు, దేవుడు చెయ్య వదిలేశాడు. తర్వాత 40 సంవత్సరాలు పరిపాలన కుమారుడు తీసుకొచ్చారు. ఏమైపోయింది? గొప్ప రాజ్యంగా ఉన్నటువంటి రాజ్యం 2 గోత్రాలకి చిన్న రాజ్యంగా నిలిచిపోబడింది. దేవుడు మన కుటుంబాలను, మనలో కూడా మనం ఏదైనా పొరపాట్లు నడిచినప్పుడు, తప్పిదం నడుస్తూ ఉన్నప్పుడు, తప్పిదం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు గద్దించగానే ఏమైపోవాలి? మనం వెంటనే అలర్ట్ అయిపోవాలి. స్కూల్ పిల్లలు చూడండి, బెల్లు కొట్టగానే ఏం చేస్తారు? ఆలోచిస్తారా? టకటకగా చదివేసుకుంటారు, గబగబా రెడీ అయిపోతారు. బస్సు ఉంటే బస్సు మీద గబగబా వచ్చి లైన్ వేస్తారు. చూడండి, పిల్లలకు ఉన్నటువంటి జ్ఞానం కూడా మన దగ్గర ఉండదు. పిల్లలకు ఉన్నటువంటి జ్ఞానం కూడా మనకు ఉండదు. వాక్యం వినేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, వాక్యం నేర్చుకునేటప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు వాక్యంని చదవని దాన్ని, అర్థమైన దాన్ని 1కి 2 సార్లు చదవండి, 2 సార్లు 4 సార్లు చదవండి, 10 సార్లు చదవండి. నిజంగా దేవా ఈరోజు నువ్వు నాతో ఏదో ఒకటి మాట్లాడాలి ప్రభా, నిజంగా తండ్రి నీ మాట నేను ఏదో ఒకటి ఈరోజు వినాలి ప్రభా. నా జీవితానికి సంబంధించిన విషయమో, నా కుటుంబానికి సంబంధించిన విషయమో, నా బిడ్డలకు సంబంధించిన విషయమో, లేక నా సంఘానికి సంబంధించిన విషయమో, నా నిమిత్తం నువ్వు ఏం మాట్లాడుతున్నావు ప్రభా, వాక్యం నాకు స్పష్టంగా ఈరోజు అర్థమవ్వాలి. లేదా వాక్యం నాకు అర్థమవుతున్నా కానీ ప్రభా ఈరోజు నేను సన్నిధికి వెళ్తున్నాను ప్రభా, ప్రార్థనకి వెళ్తున్నాను ప్రభా, అయ్యా దైవ సేవకుడి నుంచి నాకేం మాట్లాడిస్తావు, నన్ను మాట్లాడి ప్రభా, నేను మాట వినాలి ప్రభా, ఆ మాట ద్వారా నన్ను నేను సరి చేసుకోవాలి. లేదా నువ్వు బాధలో ఉంటే నా బాధలకు సంబంధించిన ఆదరణటువంటి మాటలు నేను వినాలి. నువ్వు విశ్వాసంతో అటు ఇటు ఉంటే గద్దింపుతో కూడిన మాటలు నాకు రావాలి ప్రభా. నేను విశ్వాసం తక్కువగా ఉండి విశ్వాసంతో స్థిరంగా ఉండే మాటలు నాకు రావాలి ప్రభా. నన్ను స్థిరపరచు ప్రభా, నన్ను ఆ విధంగా ప్రిపేర్ చేయి ప్రభా. లేదు ఇవన్నీ కాదు ప్రభా, నీవే నాతో స్వయంగా మాట్లాడాలి ప్రభా. ఈరోజు ఏదేమైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ పాదాల వద్ద నేను వదిలిపెట్టి బయటకు వెళ్ళను. ఒక తీర్మానాన్ని తీసుకునే వ్యక్తుల్లో మనం బ్రతకాలి. దేవుడు గ్రంథం ఇది తప్పు, నీ ప్రవర్తన సరిలేదని చెప్పగానే వెంటనే నువ్వు ఇక్కడ దావీదు గారు చెప్తుందనే, అయ్యా పాపంలో నా తల్లి గర్భం ధరించింది. కానాను స్త్రీ చెప్తున్నదే, అయ్యా నేను కుక్క పిల్ల కంటే హీనమైనటువంటి వ్యక్తిని. వాక్యం నీతో నాతో చెప్తుంది నీ స్వభావం నా స్వభావం గురించి. వాక్యం నీతో నాతో మాట్లాడుతున్న నీ లక్షణాలు నా లక్షణాల గురించి. వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంది నీకు ఉన్నటువంటి చెడు లక్షణాల గురించి, నాలో ఉన్న చెడు స్వభావాన్ని గురించి. వాక్యం నీతో నాతో 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 10 సార్లు తెలియపరుస్తుంది. ఇది నువ్వు దిద్దుకో, ఇది నువ్వు మార్చుకో, ఇది మార్చుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు, ఇది మార్చుకుంటే నువ్వు దీవించబడతావు, ఇది మార్చుకుంటే నీ కుటుంబం కట్టబడుతుంది, ఇది మార్చుకుంటే నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నువ్వు దీవెనకరంగా ఉంటావు, నీలో ఉన్న సమస్త కలుషితులు కడిగివేయబడతావు, పరిశుద్ధులుగా మార్చబడతావు. నువ్వు ఎప్పుడు నుంచో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీ ప్రార్థనకి జవాబు వస్తుంది, నీ ప్రార్థనకు నెరవేర్పు వస్తుంది. అంత క్రితము అరుస్తూ ఉన్నంట ఈ కానాను స్త్రీ అరుస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి శిష్యులు చెప్తున్నారయ్యా, ఈ కానాను స్త్రీ మనను
ఏం చేస్తూ ఉంది? మనల్ని వెంబడిస్తూ ఉంది. మీరు ఎన్నో అర్థాలు చేశారు, ఆవిడ విషయంలో కూడా ఒక అర్థం చేస్తే సరిపోతుంది కదా అంటే ఏమన్నాడు యేసు ప్రభు? పిల్లలు తీసి కుక్క పిల్లలకి ఏ వ్యక్తం కాదు. ఆ మాట అర్థం తెలుసమ్మా మీకు? ఇదిగో వీరు పాపంలో పడి పాపంలో జీవిస్తూ పాప ఆలోచన కలిగి పాప తలంపులు కలిగి అట్లాగే ఉండి అదే స్వభావాన్ని కలిగి వాడు మొరపెట్టారని నేను వారికి వెంటనే ఆన్సర్ ఇచ్చాను అనుకోండి, వాళ్ళు దేంట్లో ఉంటారు? దాంట్లోనే బ్రతుకుతారు, దాన్నే చూరుకుంటారు, దాన్నే ప్రేమిస్తూ ఉంటారు. దాంట్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయరు. బహుశా నాలో ఏదో లోపం ఉండుంటుంది, నాలో ఏదో తప్పిదం ఉండుంటుంది. ఆ తప్పిదాన్ని బట్టి నాకు నెరవేర్పు రాకుండా ఆలోచన కలిగి ఉండరు. ఆదాం గారిని ఏం చేశాడు? తప్పిదం చేయగా దేవుడు ఏం చేశాడు? బయటకు పంపించేశాడు. బయటికి పంపించేసి ఆయన వదులుకున్నాడా? ఊరుకున్నాడా? వదిలిపెట్టేశాడా? లేదు. తన రూపంలో తన పోలికలు దేవదేవుడే భూలోకానికి వచ్చాడు. వచ్చి మరలా తిరిగి ఆయన తీసుకుని ఏం చేశాడు? అక్కడికి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాడు. మనల్ని ఎప్పుడు దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. కానీ నీ మాట నా మాట అయినాలి అంటే వాక్యం గద్దించినప్పుడు, వాక్యం హెచ్చరించినప్పుడు, వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటకు లోబడకపోతే ఏమైపోతాం? ఇబ్బందులకు కారణమైపోతాం. దేవుని పిల్లారా, దేవుడు మనకు అధిపతి అంటే మాటతో కాక హృదయపూర్వకంగా విశ్వసించుకుంటూ. బైబిల్ పఠించేవాడు గొప్పవాడు కాదు, బైబిల్ పాటించేవాడు గొప్పవాడు. పఠించడం అంటే ఏంటి? చదవటం గొప్ప కాదమ్మా, చదవటం గొప్ప కాదు. నాలాగా ప్రసంగం చేయడం అస్సలు గొప్ప కాదు. ఎందుకంటే దెయ్యం కూడా ప్రసంగం చెప్పింది, అది గొప్పతనం కాదు. పాటించటం గొప్ప. బైబిల్ ప్రకారం దేవుని మాట ప్రకారం బ్రతకటం గొప్ప, చెప్పటం గొప్ప కాదు. ఒకవేళ మీకు ఎంత బోధించి రేపు స్త్రీలు సరిగా లేకపోతే మీరు పరలోకం ఉంటారు, నేనేమంటాను? నరకంలో ఉంటాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, నీ నోట నుంచి ఏ మాట వస్తుందో ఆ మాట ప్రకారం బ్రతుకు అని దైవ గ్రంథము దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం ప్రార్థనకు వస్తున్నాం, సంతోషం. ప్రార్థన దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం, సంతోషం. మీరు పెట్టే మొర హృదయపూర్వకంగా దేవునికి లోబడి తగ్గించుకునేది కాదు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. బహుశా ఇప్పటి వరకు మీరు హృదయపూర్వకంగా మీ స్థితిని గతిని ఒప్పుకోకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టిన వ్యక్తులైతే దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన ఏం చేయడు? అంగీకరించడు. అంగీకరించాలి అంటే దేవుడు చెప్పినట్లుగా ఆయన చెప్పిన దానికంటే ఇంకా నిన్ను తగ్గించుకొని ఆయన మాటకు లోబడి బ్రతికితే నిశ్చయంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, మనందరి కుటుంబంలో దేవుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అటు మేలు పొంది దేవుడు నామానికి భయంకరంగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. కొద్ది నిమిషములు చదివినటువంటి పాట ధ్యానం చేసుకుంటాం.